జనసేన ఎమ్మెల్యే తిరుపతి ఎమ్మెల్యే టార్గెట్గా ప్రస్తుతం సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది చేస్తున్న ప్రచారం ఇది. టీటీడీ అధికారులకు తిరుపతి జనసేన ఎమ్మెల్యే సిఫార్సులు తాకిడి ఎక్కువ అవడంతో ఆయన ఇప్పుడు వర్క్ చేసిన సిఫార్సులు పూర్తి వివరాలతో సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి పంపినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. తిరుపతికి చెందిన వాళ్ళ పేర్లు సిఫార్సుల కన్నా రాష్ట్రేతరుల పేర్లు సిఫార్సులు ఎక్కువగా ఉన్నాయట. నేను ఎమ్మెల్యే అవడానికి అప్పట్లో విరాళాలు ఇచ్చిన వాళ్ళకి నేను దర్శనాలకు సిఫార్సులు చేయబోతే ఎట్లా అని ఎమ్మెల్యే టీటీడీ అధికారుల మీద చెందులు తొక్కుతున్నారట. అన్ని దర్శనాల్లో నాకు వాటా ఉండాలని ఎమ్మెల్యేగా డిమాండ్ చేస్తూ తన వాటా కింద రోజు 100 బ్రేక్ దర్శనం టికెట్లు కూడా కోరుతున్నారట. అలా కుదరదని టీటీడీ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేసినా మొండికేస్తున్నారట. ఎమ్మెల్యే సిఫార్సులు భరించలేమని అధికారులు వాపోతున్నారు. తిరుపతి జనసేన ఎమ్మెల్యే గారిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అదుపులో పెట్టకుంటే ఆయన మరింత రెచ్చిపోతారని టీటీడీ అధికారులకి భయం, ఆందోళన కలుగుతున్నాయట అన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సింపథైజర్స్ అయినటువంటి సోషల్ మీడియా వింగ్ ఇది ప్రొజెక్ట్ చేసుకొస్తున్నటువంటిది. తద్వారా సంథింగ్ ఇక్కడ ఏదో కొన్ని ఇష్యూస్ గ్రౌండ్ లెవెల్లో ఏదో జరుగుతున్నాయి అన్నది అయితే కనబడుతుంది.